హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రో అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 459 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే పోలీస్కి సంబంధించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి టెస్ట్ సిరీస్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ మారథాన్ అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి మారథాన్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు ఫ్రీ క్లాసెస్కి సంబంధించినటువంటి క్లాస్ యొక్క వీడియోస్ని కూడా మీరు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి వీటిని అన్లాక్ చేసుకొని క్లాసెస్ అయితే చూడొచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ క్లాసెస్ లింక్స్ ఉన్నాయి, చూడండి. అలాగే డైలీ T20 సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేసి మీరు విన్నర్స్గా నిలిచినట్లయితే అమెజాన్ వౌచర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ అయితే చెప్తారు. ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, బోర్డర్ రోడ్స్ వింగ్ అనేటువంటి యొక్క బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి డ్రాట్స్మెన్, సూపర్వైజర్ స్టోర్, రేడియో మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాసన్, అలాగే మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్, అలాగే స్టోర్ కీపర్ టెక్నికల్కి సంబంధించి మొత్తంగా 459 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా టోటల్గా 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అన్ని టైప్ ఆఫ్ జాబ్స్ కలుపుకొని. ఇంకా యూఆర్ క్యాండిడేట్స్కి 195, ఎస్సీస్కి 66, ఎస్టీ క్యాండిడేట్స్కి 32, ఓబీసీ వాళ్ళకి 121 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఇక్కడ ఉన్నటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసి ఆ పర్టికులర్ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూద్దాము. డ్రాట్స్మెన్ వచ్చేసి ఈ డ్రాట్స్మెన్ అనేటువంటి పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు. అలాగే హ్యావింగ్ 2 years సర్టిఫికేట్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్ డ్రాట్స్మెన్షిప్ అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. సో ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్స్తో పాటు. తర్వాత సూపర్వైజర్ స్టోర్స్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు పొసెసింగ్ సర్టిఫికేట్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్వెంటరీ కంట్రోల్ ఆర్ స్టోర్స్ కీపింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఈ పర్టికులర్ కోర్సులు కూడా చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. థర్డ్ వన్ వచ్చేసి రేడియో మెకానిక్కి సంబంధించి 18 to 27 years ఏజ్ కలిగి 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు రేడియో మెకానిక్ సర్టిఫికేట్ కలిగినటువంటి ఈ యొక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 18 to 27 years ఏజ్ లిమిట్ కలిగి 10+2తో పాటు ఈ యొక్క DMLT కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ చేసినటువంటి వాళ్ళు లేదా డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత మల్టీ స్కిల్డ్ వర్కర్కి సంబంధించి 18 to 25 years ఏజ్ లిమిట్ కలిగి 10th క్లాస్తో పాటు ఇక్కడ పొసెసింగ్ సర్టిఫికేట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆర్ బ్రిక్స్ మ్యాసన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. లేదా ఇండస్ట్రియల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద వొకేషనల్ ట్రేడ్స్ లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ కలిగినా కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ చూడండి మీరు. తర్వాత మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్కి సంబంధించి 18 to 25 years ఏజ్ లిమిట్ కలిగి 10th క్లాస్తో పాటు ఈ యొక్క మెకానిక్ మోటార్ ఆర్ వెహికల్స్ ఆర్ ట్రాక్టర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ప్రతి పోస్ట్కి కూడా ఆ పర్టికులర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్ట్రాగా సర్టిఫికేట్ కోర్సులు కూడా అడిగారు, అది కూడా గమనించాలి మీరు. ఇంకా స్టోర్ కీపర్ టెక్నికల్కి సంబంధించి 18 to 27 years ఏజ్ లిమిట్ కలిగి 10+2
అర్హత కలిగినటువంటి వాళ్ళు, దానితో పాటు స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ వీటికి సంబంధించిన సిలబస్ ఏంటనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ 3 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో డ్రాట్స్మెన్, అలాగే సూపర్వైజర్ స్టోర్, రేడియో మెకానిక్కి సంబంధించి సిలబస్ అయితే ఏమీ లేదని చెప్పేసి మెన్షన్ చేశారు. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. క్వశ్చన్స్ ఆన్ సింపుల్ మ్యాథ్స్ మీద, అలాగే క్వశ్చన్స్ ఆన్ మెన్సురేషన్, సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధమైనటువంటి సిలబస్ అయితే ఉంటుంది. సారీ, నేను సిలబస్ లేదని చెప్పేసి మెన్షన్ చేశాను. ఇక్కడ ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేశారో వాటికి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. తర్వాత సూపర్వైజర్ స్టోర్స్కి సంబంధించి ఇక్కడ మనకి 100 మార్క్స్కి ఉంటుంది. మిగిలినటువంటి పోస్టులు కూడా 100 మార్క్స్కి అయితే ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ సిలబస్ అంతా కూడా చూడండి. సో దీనికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి కమాండెంట్ GREF సెంటర్, డిగ్గీ క్యాంప్, పూణే 411015 అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి క్లోజింగ్ డేట్ అనేది చాలా తక్కువ సమయం ఉంది. అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయినటువంటి ఫ్యూ డేస్లోనే అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి సో చాలా తక్కువ సమయం అయితే ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఏజ్ లిమిట్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ SC/ST క్యాండిడేట్స్కి 5 years, అలాగే UR/EWS క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి రిలాక్సేషన్ లేదు. ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్ OBC వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా వెయిటేజ్ ఫర్ ఇష్యూ ఆఫ్ కాల్ లెటర్స్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్నారో వారికి ఇక్కడ ఈ పర్టికులర్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి EWS అండ్ జనరల్ క్యాండిడేట్స్కి 50 రూపీస్, OBCస్కి 50 రూపీస్ అండ్ ఇతర SC/ST అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీ అయితే లేదని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అప్లికేషన్ విల్ బీ ఫిల్డ్ అప్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి రిజిస్టర్ పోస్ట్ ద్వారా. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.